US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు దీప్తి. హలో సార్. హలో డాక్టర్ గారు, మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఈ నీ రీప్లేస్మెంట్ థెరపీలో కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయని విన్నాం, లైక్ పిఆర్పి అని. సో దాని గురించి చెప్తారా కొంచెం? సో మోకీళ్ళకి అవసరం లేకుండా, అంటే సర్జరీ అవసరం లేకుండా చికిత్సలని అందుబాటులో వచ్చినాయని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. సో దాని గురించి నేను కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వదలుచుకున్నాను. సో దీనికి ముఖ్యంగా ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట పిఆర్పి థెరపీ, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అసలు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, ఎవరికి పనిచేస్తుంది, ఎవరికి పనిచేయదో నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే, సో పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ అనే ఒక మెషిన్లో పెట్టి దాని ఫైనల్ అవుట్పుట్ అంటే ఈ ప్లాస్మా, సో దాంట్లో ప్లేట్లెట్లు అనే కణాలు. సో ప్లేట్లెట్లు అనే కణాలు ఏంటి అంటే, ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలినా ఆ గాయం మానాలి అంటే ప్లేట్లెట్లు అనే కణాల ద్వారానే ఆ దెబ్బ అనేది మానుతా ఉంటుంది. సో యూజువల్గా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం మోకీళ్ళలోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేస్తే ఈ కణాలన్నీ ఎక్కడైతే అరుగుదల ఉంది, అంటే డ్యామేజ్ ఏదైతే ఉందో వాటి దగ్గరికి వెళ్ళి అది రిపేర్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. సో ఇది కేవలం స్టేజ్ 1, స్టేజ్ 2 అరుగుదల ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ, బయట స్టేజ్ 4 కూడా తీసేసుకోవచ్చు, లేదా స్టేజ్ 4 కూడా ఇస్తే నొప్పులు తగ్గిపోతాయి అనేది ప్రచారంలో చాలా అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. స్టేజ్ 4లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తే కనుక మాత్రం అది పని చేయదు, ఫస్ట్ థింగ్. రెండో థింగ్ వచ్చేసి, సెకండ్ థింగ్ ఏంటి, 65 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ప్లేట్లెట్ యొక్క కణాల యొక్క సామర్థ్యం కూడా తగ్గుతాయి. సో వాటి పనితీరు కూడా నెమ్మగిస్తాయి. సో మనం అది మోకాల్లోకి ఇచ్చి కూడా పెద్ద బెనిఫిట్ ఉండదు. సో ఈ 65 ఇయర్స్ దాటిన వాళ్ళలో కొద్దిగా రిజల్ట్ అనేది ఇచ్చినా తక్కువ, పూర్తిగా అరిగిపోయిన వాళ్ళల్లో కూడా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇచ్చినా వేస్ట్. అది స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తే కనుక మాత్రం రిజల్ట్స్ అనేది బాగుంటుంది. కానీ యూజువల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ స్టేజ్ 4లోనే వస్తారు, సర్జరీ వద్దనుకున్న వాళ్ళే వస్తారు. సో కానీ వాళ్ళకి సర్జరీ వద్దనుకున్న వాళ్ళకి స్టేజ్ 4లో అయితే అంత ఖర్చు పెట్టి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాకి వెళ్ళకపోవడమే మంచిది. సో వారు ఎన్నో ఆశలతో వెళ్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్సే కాకుండా ఇప్పుడు పెయిన్ స్పెషలిస్ట్ అని కొత్తగా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో వారు స్టేజ్ 4 కూడా కొంతమంది, అందరినీ నన్ను కొంతమంది ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి కూడా స్టేజ్ 4లోకి అంత ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. అది ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తున్నారు ఆర్థోపెడిక్ సర్జన్స్ అయితే. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఆర్థోపెడిక్ సర్జన్స్ అనేది మనం కూడా చేస్తాం రెగ్యులర్గా. కానీ ఎవరికి పని చేస్తుంది, ఎవరికి పని చేయదో చూసి అది మనమే కరెక్ట్గా చేయడం జరుగుతుంది. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాది కాకుండా ఇప్పుడు రీసెంట్గా జిఎఫ్సి థెరపీ అనేది అందుబాటులో వచ్చింది. సో ఈ జిఎఫ్సి థెరపీ అనేది గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీ. సో ఇదేంటి అంటే, ఈ ప్లేట్లెట్లు అనే కణాల్లోంచి ఉత్పత్తి అయ్యే గ్రోత్ ఫ్యాక్టర్స్నే మనం డైరెక్ట్గా ఈ బ్లడ్ శాంపుల్ కొద్దిగానే తీసుకొని మెషిన్లోంచి తీసుకొని ఈ అవుట్పుట్ని తీసుకొని ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ని డైరెక్ట్గా మోకాల్లోకి ఎక్కించడం జరుగుతుంది. ఇది ఎలా ఇస్తాము అంటే, ఇది అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోనే, అంటే అడ్మిషన్ అవసరం లేదు. సో ఇచ్చిన వెంటనే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది యూజువలీ 3 సెషన్స్లో ఇస్తాం. సో ఈరోజు ఫస్ట్ సెషన్ ఇస్తే 4 వారాల తర్వాత సెకండ్ సెషన్, ఇంకొక 4 వారాల తర్వాత థర్డ్ సెషన్. కొద్దిగా నొప్పి, సూది గుచ్చిన నొప్పి అయితే ఉంటుంది. సో ఈ పిఆర్పి థెరపీ అనేది ఒట్టి కేవలం అరుగుదల ఉన్న వాళ్ళకే కాదు. సో యూజువలీ స్పోర్ట్స్ ఇంజరీస్లో కొన్ని గాయాలైన వాళ్ళకి, కండరాలు పాక్షికంగా తెగిన వాళ్ళకు కూడా ఈ పిఆర్పి లేదా జిఎఫ్సి థెరపీ అనేది హెల్ప్ అవుతుంది. సో మీరు ఇప్పుడు పిఆర్పి థెరపీ గురించి చెప్పారు కదా, దీని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అసలు? సో దీని సక్సెస్ రేట్ అనేది ముందు పేషెంట్ ఎవరికి ఇస్తున్నాము అనేది మనం ఎంచుకునే విధానాన్ని బట్టి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఇది కేవలం స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళకి ఇస్తే కనుక మాత్రం హై సక్సెస్ రేట్. అది కాకుండా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి ఉండింది, కానీ వారు కూడా పిఆర్పి తీసుకుంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఉండదు. అలా కాకుండా కండరాలు పాక్షికంగా తెగినాయి, చిన్న టెండోనైటిస్ అంటాం, కొద్దిగా చిన్న పార్షల్ స్ట్రెయిన్స్ కానివ్వండి, వాటికి ఇస్తే కూడా వాటికి కూడా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో జనరల్గా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తర్వాత మామూలుగా నడవచ్చు అంటారా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? సో పిఆర్పి థెరపీ తర్వాత బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. పిఆర్పి థెరపీ తర్వాత వెంటనే పేషెంట్ నడవచ్చు, కానీ ఒక 5 రోజుల నుంచి వారం రోజుల దాకా మనం స్టెప్స్ ఎక్కకుండా ఉండడం అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ అంటే రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ,
స్టెప్స్ ఎక్కడం కానీ కింద కూర్చోవడం కానీ ఒక 5 days to 7 days అవాయిడ్ చేయడం అనేది మాత్రం మనం రికమెండ్ చేస్తాం. సో జనరల్గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఈ పిఆర్పి థెరపీ అనేది ఆల్టర్నేటివ్ అంటారు, అది ఎంతవరకు నిజం? అది కేవలం అపోహ మాత్రమే. ఇప్పుడు మీరు చాలామంది చూస్తూ ఉన్నారు, యాడ్స్ కూడా చూస్తూ ఉన్నారు, సర్జరీ లేకుండా లేదా సర్జరీ అవసరం లేకుండా పిఆర్పి థెరపీ లేదా ఇంజెక్షన్తో నయం చేస్తాము అనేసి. అది కేవలం మీరు అండర్లైన్ చేసుకోండి, హంబక్ మాత్రమే. ఓకే, జనాలు ఆ యాడ్స్ చూసి మోసపోవద్దు. పిఆర్పి థెరపీ అనేది కేవలం స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకే పనిచేస్తుంది. సర్జరీ లేకుండా అవాయిడ్ చేయడము అనేది మాత్రం పూర్తిగా అరిగిపోయిన తర్వాత పిఆర్పి థెరపీ అనేది పనిచేయదు. మీరు డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఈ పిఆర్పి థెరపీ కాకుండా లేదా మోకిలు మార్పిడి అవసరం లేకుండా అంటే ఆల్టర్నేటివ్ చికిత్స విధానం మా దగ్గరే, అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గరే ఇంకో చిన్న పరిష్కారం ఉంది. సో అదేంటి అంటే ఆర్థ్రోస్కోపిక్ డిబ్రైడ్మెంట్ అండ్ లవాజ్. అంటే ఏం లేదు, మోకిల్లోకి చిన్న కెమెరా వేసి మోకిల్లో అరుగుదల వల్ల ఏమవుతుంది అంటే లోపల డెబ్రిస్ అనేది ఏర్పడుతుంది. అంటే డెబ్రిస్ అంటే లోపల అంతా చెత్త అనమాట, అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎముక రాసుకొని లోపల డెబ్రిస్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు లోపల మెనిస్కస్ అనే వాషర్లు కూడా ఉంటాయి, అవి కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా మోకిల్ మార్పిడి సర్జరీ ఇష్టం లేదు పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది కుదరదు, ఈ నెలలో కుదరదు, ఒక 6 నెలలు సంవత్సరం పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటున్నాయి లేదా పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారు, నొప్పి తగ్గాలి, లేదు అసలు వారికి నీ రీప్లేస్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, లేదా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చెప్పండి అంటే పిఆర్పి అయితే మాత్రం నాట్ ఎట్ ఆల్ అండ్ ఆల్టర్నేట్ ఆప్షన్. ఈ కీ హోల్ సర్జరీ అంటే చిన్న సర్జరీ, అంటే 2 కుట్లతో అయిపోయే చిన్న ప్రొసీజర్ అది. సో లోపల మనం కెమెరా వేసి ఈ చెత్త అంతాన్ని కడిగేయడం జరుగుతుంది. తద్వారా యాక్చువల్లీ ఈ చెత్త క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వారికి ఎక్కువగా ఈ చెత్త పేరుకుపోవడం వల్ల ఇంకా డ్యామేజ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఇదంతా క్లీన్ చేసేయడం ద్వారా ఏమవుతుంది అంటే వారికి ఈ డెబ్రిస్ అనేది తీసేయడం ద్వారా వాళ్ళ యొక్క మోకాల యొక్క లైఫ్ స్పాన్ అనేది పెంపొందించడం జరుగుతుంది. సో ఇది మనం రెగ్యులర్గా నేను సింగపూర్లో పనిచేసేటప్పుడు రెగ్యులర్గా చేసే సర్జరీస్ చిన్న చికిత్సనే, 2 కుట్లతో అయిపోతుంది. పేషెంట్ ఉదయం వస్తే సాయంత్రం లేదా మరుసటి రోజే డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు, బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. సో దీని పేరు ఆర్థ్రోస్కోపిక్ డిబ్రైడ్మెంట్ అండ్ లవాజ్ అని మనం అంటాం. ఓకే, సో జనరల్గా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ కార్టిలేజ్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? సో పిఆర్పి స్టేజ్ 1 స్టేజ్ 2లోనే కరెక్ట్ పేషెంట్కే మనం ఇచ్చామనుకుందాం, సో వారికి పనిచేస్తుంది జెన్యూన్గానే. సో వారికి ఎప్పుడు తెలుస్తుంది రిజల్ట్ అని, పిఆర్పి పనిచేయడానికి కూడా మనకి 1 to 3 months టైం పడుతుంది. ఓకే, సో ఈ 3 monthsలో వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అనేది తెలుస్తుంది. సో ఈ బెనిఫిట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే కొంతమందికి లాకింగ్ సిమ్టమ్స్ పోతున్నాయి, కొంతమందికి ఎక్కువసేపు నుంచొని పని చేయగలుగుతున్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కో విధానంలాగా పనిచేస్తుంది. సో అందరికీ పెయిన్ తగ్గిపోతుంది అని గ్యారంటీ అయితే ఇవ్వలేం కానివ్వండి, కానీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పనిచేస్తుంది. కానీ కేవలం స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకే. సో యూజువల్గా కొత్త కార్టిలేజ్ గ్రో అవ్వడానికి 6 to 9 months టైం పడుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ కీ హోల్ ప్రొసీజర్, అంటే ఈ ఆర్థ్రోస్కోపీలో కెమెరా వేసి మోకీలలో ఎక్కడ డ్యామేజ్ అయిందో చూసి టార్గెటెడ్ థెరపీ అంటాం. సో అక్కడే ఈ పిఆర్పి అనే కణాలు మనం ఒక జిగురు లాంటి గమ్ లాంటి పదార్థంతో ఆ మోకాలి అయితే ఆ కార్టిలేజ్ ఎక్కడ అరిగిపోయిందో అక్కడే అంటియడం జరుగుతుంది. సో కార్టిలేజ్ అనేది అక్కడే గ్రో అవుతుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది హై ఉంది మన కేసెస్లో. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఖరీదైన ట్రీట్మెంట్ అంటారా? అవును. సో పిఆర్పి థెరపీ అనేది ఇనిషియల్గా వచ్చినప్పుడు ఖరీదైన థెరపీ. సో యూజువల్గా ఇప్పుడు కూడా కొంతమంది లక్షల్లో ట్రీట్మెంట్ చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా అపోహ మాత్రమే. ఇప్పుడు లక్షల్లో ట్రీట్మెంట్ అయితే లేదు, కేవలం మీకు మ్యాక్సిమం పడితే 10,000లోనే మీకు పిఆర్పి థెరపీ అనేది అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి పిఆర్పి. సో అలా కాకుండా మ్యాక్సిమం 10,000 to 15,000లో మీకు పిఆర్పి అనేది అయిపోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్టిల్ ఇనిషియల్గా వచ్చినప్పుడు పిఆర్పి అనేది 2 లక్షలు ఛార్జ్ చేసేవారు, 1,00,000 ఛార్జ్ చేస్తున్నారు. సో ఎక్కువగా పేషెంట్లు కూడా ఈ యాడ్స్ చూసి అపోహలకి లొంగి వారికి సర్జరీ లేదు అనగానే ఒక ఫాల్స్ హోప్ అనేది వస్తూ ఉంది. సో వారు ఏం చేస్తున్నారు, లక్షలైనా ఖర్చు పెట్టి వాళ్ళు పిఆర్పికి అనేది వెళ్తున్నారు. కానీ వారికి ఎంతో కాలం పట్టదు అది పని చేయట్లేదు అని తెలియడానికి. సో వారు డెఫినెట్లీ పని చేయలేదండి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామని మళ్ళీ మా దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు వారు మీరు ఇది పని చేయట్లేదు అని మనం చెప్పిన తర్వాత వారు కేవలం వారి డబ్బు వేస్ట్ అయిందని చెప్పి వారు బాధపడడం తప్పితే ఇంకా చేసేదేం లేదు. అదే ఆ డబ్బులు వారు పెట్టుకుంటే ఈ కీ హోల్ ప్రొసీజర్, అంటే మనం లోపల కెమెరా వేసి ఏదైతే చేసామో అంత కూడా అవ్వదు, చిన్న 20 నిమిషాల ప్రొసీజర్ అది. సో అది చేయొచ్చు, లేదా ఇంకొద్దిగా వారు పెట్టుకుంటే సర్జరీకి కూడా మనం మోకిల్ మార్పిడియే వచ్చేస్తుంది.
కానీ వద్దనుకుంటున్నారు కాబట్టి కీ హోల్కి అనేది అట్లీస్ట్ వెళ్తే బెటర్. పిఆర్పి అనేది మాత్రం పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకైతే అబ్సల్యూట్లీ పని చెయ్యదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.